నమస్తే. నమస్తే. హలో హలో జనరల్‌గా ఎవరైనా హీరో అంటే హీరో కిందే చేయాలి. ఇలాంటి క్యారెక్టర్స్ అంటే హీరోయిక్‌గా ఉన్న క్యారెక్టర్స్ ఇలాంటి లాస్ట్ టైమ్ చూస్తేనేమో 'సైక్ సిద్ధార్థ్' అన్నారు. ఇప్పుడు అవును సార్. చూస్తేనేమో 'అగ్లీ స్టోరీ' అన్నారు. మధ్యలో దండోరా. సో, మధ్యలో 'దండోరా' అంటే ఈ 'గాండుగాడి' కథలో మీకు నచ్చిన అద్భుతమైన ఎలిమెంట్ ఏంటి? ఇది అగ్లీ స్టోరీ కదా. థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్ సార్. నాకు నచ్చిన ఎలిమెంట్ ఏంటంటే సార్, ఈ సినిమాలో నేను ఇందాక మాట్లాడుతున్నప్పుడు చెప్పినట్టు రాముడి కథలే చెప్తున్నాను సార్. రావణాసురుడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం జరుగుతుంది, ఒక 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 క్యారెక్టర్ ఒకలా పర్టికులర్గా బిహేవ్ చేస్తుందంటే నెగిటివ్గా, ఆ క్యారెక్టర్ ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది అనేది మనం ఇప్పటి వరకు ఏ సినిమాలో చూపించలేదు. చూపించినా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాన్ని చూపించలేదు. ఈ సినిమాలో యాంటాగనిస్టే ప్రొటాగనిస్ట్ కాదు ఉన్నప్పుడు వాడు అలా బిహేవ్ చేయడానికి గల కారణాలు ఏంటి? వాడి చైల్డ్హుడ్లో వాడికి ఏమైనా ట్రామా ఉందా? వాడికి అయినటువంటి గాయాలు ఏమైనా ఉన్నాయా? వై ఈజ్ అ పర్సన్ లైక్ దిస్ బిహేవింగ్ ఇన్ అ సర్టన్ వే అనే దానికి ఆయన రాసుకున్నటువంటి బ్యాక్ స్టోరీ, ఇవన్నీ కారణాలు. అండ్ స్పెషల్లీ సార్, నాకు ఈ సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి. యూజువల్గా మనం అంటే ప్రతి కథని కొత్తగా చెప్పడానికి ట్రై చేస్తాం. కథ ఉంటుంది, దాన్ని కొత్తగా చెప్పే కథ ట్రై చేస్తాం. నాకు తెలిసి ప్రపంచంలో మహాభారతానికి రామాయణానికి మించి కథలు ఉండవు. అందులోంచే రకరకాలని మనం తయారు చేసుకుని స్క్రీన్ ప్లేలు వేస్తాం కదా. కానీ ఈ కథలో ఉన్నటువంటి సీక్వెన్సెస్ గురించి చెప్తే వాటిట్లో అలాంటి అక్కడ అందులో ఉందేమో తెలీదు, అలాంటి పురాణాల్లో ఉందేమో మనకు తెలీదు. కొన్ని సీక్వెన్సెస్లో ఈ పలానా మనిషి బిహేవ్ చేసేటువంటి విధానం ఏదైతే ఉంటుందో అది చాలా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది సార్. ఇంటెన్స్గా ఉంటాడు, కానీ చూస్తున్న ఆడియన్స్కి వీడు ఇప్పుడు ఏం చేస్తాడు అనేటువంటి ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఉంటుంది. అది చాలా బాగుంటాయి. నేను కథ చాలా సింపుల్ కదా. ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, ఆ ప్రేమ అమ్మాయి ఒప్పుకుందా లేదా, ఇది బేసిక్. కానీ వీడు ప్రేమించే విధానాన్ని ఎలా చెబుతున్నాడు అనేది ఎక్స్ట్రాడినరీగా మీకు ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఒక సీన్ ఇఫ్ ఐ కెన్ సే సార్, మనోజ్ గారికి కూడా చెప్తున్నాను, రాజేష్ గారు మీకు కూడా ఐ థింక్ యూ విల్ లైక్ ఇట్ కూడా అనుకున్నాను. జెన్యున్గానే చెప్తున్నాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ ఉంటుంది, అంటే వీడి బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే ఎంత కొత్తగా ఉంది. అదొక్కటి చెప్తే మిగతా అన్ని సీన్స్లో మీరు రిలేట్ చేసుకోవచ్చు. హీరోయిన్కి చేయి కట్టే ఉంటుంది, హీరోకి ఏంటి వీడి ప్రేమ కదా. నన్ను నేహాకి ఏమైందా, హాస్పిటల్లో ఉంటారు, వీడికి లేటర్ తెలుస్తుంది, వీడు వెళ్ళాడు, నన్ను ఏమైందన్న, నేహాకి ఏమైందన్న, ప్లీజ్ నన్ను ఒక్కసారి వెళ్ళి చూస్తానన్న అంటే, రే అమ్మాయి రెస్ట్ తీసుకుంటుందిరా, అమ్మాయిని డిస్టర్బ్ చేయకు అని శివాజీరాజు అంటారు. లేదు నాన్న ప్లీజ్ నన్ను ఒక్కసారి వెళ్ళి కలుస్తానన్న, ప్లీజ్ నాన్న. రే వద్దని చెప్తున్నా, ప్లీజ్ నాన్న ఒక్కసారి నన్ను నేహాకి బ్లడ్ అంటే నాన్న వద్దని చెప్పాను కదా. రే చెప్పా కదరా వెళ్ళి వస్తానే, వెళ్ళి చూసి వస్తా, మోసుకు కూర్చో అని కట్టు లోపలికి వెళ్ళండి. నేహా నీకు ఏమైంది, నేహా పర్లేదు అని చెప్పి ఇందులో నేహా మీద ప్రేమ ఉంది, వీడి సైకాటిక్నెస్ ఉంటుంది. సేమ్ ఇదే వీడు తీసుకెళ్ళి ఆ హీరోయిన్ దగ్గర అప్లై చేస్తాడు. నేహా నీకు ఏమైంది, నీకు ఏం కాలేదు కానీ అంటే భయపడుతూ ఉంటుంది. భయపడక నేను నన్ను చూసి ఎందుకు భయపడుతున్నావు, నీకోసం వచ్చాను అని భయపడుతుంటే, ఎందుకే భయపడుతున్నావు, నేను ప్రేమిస్తున్నాను కదా, భయం ఎందుకే, నీకు చేయి కట్టిందని నేను ఎంత ఏడ్చి అనుకుంటూ వీడి ప్రేమ చూపించే విధానం ఏదైతే ఉంటుందో సార్, సాక్షాత్వంగా ఉంటుంది చెప్పాలంటే, పైశాచకత్వం. సో నేను మీకు జస్ట్ బేసిక్ ఒకటి రెండు చెప్పాను సార్. ఆ సీక్వెన్స్ ఒక 10 minutes సీక్వెన్స్లో ఉంటుంది, అంటే ఒక 7-8 minutes ఎపిసోడ్స్లో ఉంటాయి. ఒక చితిమంట ఎపిసోడ్ ఉంటుంది. ఆ ఎపిసోడ్స్ అన్నీ ఇప్పుడు కొంచెం అగ్లీగా ఉంది అనిపించవచ్చు, బట్ వెన్ యూఆర్ వాచింగ్ ద ఫిలిం, మొదటి 10 నిమిషాల్లో కార్తిక్ అనేవాడు కనెక్ట్ అయిన తర్వాత మీరు సినిమాని ఎంజాయ్ చేస్తారు ఫర్ ద వే ద సీన్స్ ఆర్ రిటర్న్. నేను కథ అని చెప్పట్లే, మళ్ళీ కథ ఇలా ఉంటుందండి, ఫస్ట్ యాక్ట్ ఇది, సెకండ్ యాక్ట్ ఇది, థర్డ్ యాక్ట్ ఇది, పించ్ పాయింట్ 15 అవన్నీ చెప్పట్లా, సీక్వెన్స్లు అదిరిపోతాయి. ఆన్సర్లు ఎందు అయినందుకు క్షమించండి, బట్ అగ్లీ స్టోరీ ఎందుకు ప్రేక్షకులకి చూడాలనే దానికి దీని ద్వారా నేను చెప్పాలనుకున్నాను. బట్ అంటే ఇప్పుడు మీరు చెప్పారు రాముడు రావణాసురుడు కాన్సెప్ట్. బట్ రావణాసురుడైనా, దుర్యోధనుడైనా, కర్ణుడైనా ఇప్పుడు చెప్తున్న సినిమాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే, ఫస్ట్ అలాంటి ఒక గ్రే షేడ్స్ చూపించి లాస్ట్లో వాళ్ళకంటే ఒక పాజిటివ్ జస్టిఫికేషన్ ఇచ్చాయి వస్తున్నాయి ఇప్పుడు సోషలైజ్ చేస్తే. బట్ రావణాసురుడి కిందే చూపిస్తే ఎంతమందికి నచ్చుద్ది అనేది కూడా ఒకటి ఉంటుంది కదా. డెఫినెట్గా ఆ పంచ్ అయితే ఆ రిస్క్ తీసుకున్నామనే చెప్తానన్నా. దిస్ ఈజ్ ఫర్ దాట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ ఫస్ట్. డైరెక్టర్ అంటే తను ఒక స్టాంప్ వేసుకోవాలనుకున్నారు. తన మొదటి సినిమాతో నేను అడిగాను, బ్రో మీరు ఏదైనా ఒక రామ్కామ్తో చేసుకుని ఒక సేఫ్ గేమ్ ఆడొచ్చు కదా. లేదు బ్రో, నాకు నా ఫస్ట్ సినిమాతో వీడు ఒక డిఫరెంట్ థింకర్, వీడు ఒక డిఫరెంట్ మేకర్ అనే ఫీలింగ్ నాకు తీసుకురావాలని ఉందని ఆయన క్లారిటీగా ఉంది. ఆయన డ్రీమ్ని సపోర్ట్ చేస్తూ నేను కూడా ఇప్పుడు సాగర్ కే చంద్ర గారు చెప్పారు, ఇలాంటివి ఎవరు ఎంచుకుంటే బాజీ గారు చేసిన తర్వాత షారుఖ్ ఖాన్ గారికి ఎలా మారుతుందో అలా మారేటువంటి ఛాన్స్ అందుకుంది అని ఆ ఉద్దేశంతో నేను చేశాను. మా ఇద్దరు డ్రీమ్స్ని సపోర్ట్ చేయడానికి ప్రొడ్యూసర్స్ రావడం అనేది దానికి థ్యాంక్స్ చెప్పాలి. సో ఇట్స్ అ పంచ్ వీఆర్ రెడీ టు టేక్ ఇఫ్ ఇట్ డజంట్ ల్యాండ్ వెల్, బట్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఇట్ విల్ ల్యాండ్ బికాస్ ఎమోషన్స్ అంత స్ట్రాంగ్గా ఉంటాయి, స్పెషల్లీ అవికా క్యారెక్టర్ వల్ల. డైరెక్టర్ గారు,
మీరేదో అంటే సచ్ స్టోరీ పెట్టడానికి అగ్లీ స్టోరీ లాగా పెట్టారు, కానీ మీరు మాట్లాడేదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. you, ఫిల్టర్లెస్గా మాట్లాడుతున్నారు. ఈయన ఏం చేస్తారు అనుకుంటే 5 నిమిషాలకు పంచిస్తున్నారు యాక్చువల్గా. సో మరి అంటే ఇది సమ్మర్ సీజను బేసిక్గా, అందరూ హాలిడేస్. సో ఇలాంటి సీజన్లో జనరల్గా ఏంటంటే ఒక హై ఆక్టైన్ అంటే పెద్ద స్టార్ సినిమాలు కానీ, లేదంటే కూడా కొంచెం ఒక మిడిల్ బడ్జెట్లో వచ్చినా కూడా ఏంటంటే ఇంటిల్లి పాది కూర్చొని చూసే అంటే హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అంటాం కదా, అలాంటి వాటికి ఎక్కువ స్పేస్ ఉన్న ఈ టైంలో ఇలాంటి మిడ్ సమ్మర్లో మీరు ఇలాంటి సినిమాతో వస్తున్నారు. సో ఎంతవరకు మొత్తం టోటల్ ఫ్యామిలీకి ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తానికి క్యాటర్ అవుద్ది అనుకుంటున్నారు? ఎలాంటి వాళ్ళు ఈ సినిమాకి రావాలి? ఒక్కసారి బిఫోర్ మై డైరెక్టర్ సేస్ ఇట్, త్రివిక్రమ్ గారి స్టైల్లో చెప్పాలంటే, ఎండాకాలంలో ఐస్ క్రీమ్ ఎవరైనా తింటారు, మిరపకాయ బజ్జీ తినేవాడే రొమాంటిక్ ఫెల్లో. మాకు కావాల్సిన ఆయన అదే సార్ యాక్చువల్గా ఇది ప్రివ్యూ చేసాం సార్. కొన్ని ఎక్కువ ఫ్యామిలీ ఆడియన్స్ లేడీస్కి బాగా కనెక్ట్ అయింది అనమాట సినిమా. అంటే పెయిన్ అనేది లేడీస్ ఎంత ఫీల్ అవుతున్నారు వాళ్ళు, అంటే ఏ ఎమోషన్ ఎక్స్ట్రీమ్స్లో ఉండకూడదు కదా సార్. ఏ ఎమోషన్ కూడా ఎక్స్ట్రీమ్ ఎమోషన్ ఉంటే ఏమవుతుంది అనేది ఈ సినిమా చూసాం అనమాట సార్. ఇది సో ఫ్యామిలీస్కి, లేడీస్కి, ఐ మీన్ అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా అనుకుంటున్నాను అనమాట నేను యాక్చువల్గా. నందు గారు హాయ్ అండి. హాయ్ సార్. ఇందాక బెక్కం గారు అన్నట్టు ఆ టైం పట్టొచ్చు, మంచి పొటెన్షియల్ ఉన్న యాక్టర్ అన్నారు. సో మీరు ఆ క్యారెక్టర్ చేసిన, లీడ్గా చేసిన ఫుల్ ఎఫర్ట్స్ పెట్టారు ఎప్పటికప్పుడు. లైక్ సైక్ సిద్ధార్థ్కి వచ్చేసరికి అంటే అందరూ మీరు చేసిన గ్రౌండ్ ప్రమోషన్స్కో మేబీ అందరూ ఈ సినిమా బ్రేక్ పాయింట్ అవ్వాలి నందుకి అని గట్టి కోరుకున్నారు. బట్ అది అనుకున్నంత రీచ్ అవ్వలేదు. హోప్ఫుల్లీ ఈ సినిమాతో మంచి సక్సెస్ కొట్టాలి మీరు. లవ్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్లెస్సింగ్స్ ఫస్ట్లీ. ప్రాబ్లం ఏంటంటే సార్, మామూలుగా ఇట్ ఈస్ నాట్ యువర్ ఎనీవన్. మన మైండ్ సెట్ ఎలా అంటే, మనం ఒక కంపారిజన్ చేస్తాం. అంటే మీరు అనుకున్నంత సక్సెస్ అయ్యి ఉండకపోవచ్చు సైక్ సిద్ధార్థ్ పర్టికులర్గా, చాలామంది అనుకుని ఉండరు దీన్ని ఒకలాగా. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మనకి చిన్నప్పటి నుంచే స్కూల్లో ఉన్నప్పుడే, ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఒక స్కూల్ అన్నాను కాబట్టి ఎలా మనం స్కూల్లో జాయిన్ అవుతాం. మన క్లాస్లో 40 మంది పిల్లలు ఉంటారు. ప్రతి ఒక్కడు ఫస్ట్ ర్యాంకర్ అవ్వాలనే స్కూల్లో జాయిన్ అవుతాడు. ఒకడు ర్యాంక్ కొడతాడు, ఒక టాపర్ అవుతాడు. టాపర్ అయినంత మాత్రాన మిగతా 39 మంది ఫెయిలియర్స్ అయితే కాదు. వీడికి ఫ్యూచర్ ఆలోచిస్తుంటాడు, వీడియో ఏదో చేద్దాం అనుకుంటాడు. నాకు తెలిసి 150 కోట్ల మందిలో 1 కోటి మంది టాపర్స్ ఉండుంటారు మొత్తం అక్రాస్ ఇండియాలో. 150 crore పాపులేషన్లో కోటి కూడా ఉండుంటారేమో, 50 లక్షలు ఉండుంటారు అనుకుందాం, ఒక 1 crore తీసుకుందాం. అలా అని మిగతా 149 కోట్ల మంది ఫెయిల్యూర్స్ కాదు. మనం టాపర్తో కంపేర్ చేసుకుంటున్నాం. అంటే నా కేటగిరీలో ఉండేటువంటి ఇంకొక సినిమా ఎంత కలెక్ట్ చేసిందనే దాన్ని బట్టి మనం కంపేర్ చేసుకుని, అది ప్రాబబ్లీ వీడిని ఫెయిలియర్ కింద చూస్తున్నాను. నేను పాస్ మార్కులు కొట్టాను సార్. నేను ప్రతి సినిమాకి నా వరకు నేను పర్ఫార్మెన్స్లో 35+ కొడుతున్నా. కొన్నిసార్లు 36 మార్క్స్ వచ్చిండొచ్చు, కొన్నిసార్లు 40 వచ్చిండొచ్చు. దండోరాకి ప్రెస్ వాళ్ళందరూ అయితే 100 out of 100 అన్నారు నాకు. కొంతమందికి అది ఒక 80 అనిపించుండొచ్చు. కొన్నిసార్లు డిస్టింక్షన్లో మార్కులు వస్తున్నాయి, కొన్నిసార్లు 36, 35 పడుతున్నాయి. కానీ ఏ రోజు యాజ్ అన్ యాక్టర్గా, యాజ్ అ పర్ఫార్మర్గా నేను ఫెయిల్ అవ్వలేదు సార్. సైక్ సిద్ధార్థ్ అప్పుడు కూడా ఒకటే చెప్పాను సార్, వీడు ఓడిపోయాడు అనే దానికన్నా వీడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు రా, వీడు ఓడిపోయాడు. అదే కదండి మేము చెప్పేది. అంతే సార్, అదే అందరూ అదే అంటున్నారు. అదే సార్, వీడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు రా అనేటువంటి ట్యాగ్తో నాకు నా ఎండ్ కార్డు పడేంత వరకు నేనైతే ప్రయత్నం చేస్తూనే మీరు ఉంటాను. అన్నట్టు పాస్ మార్కులు కదా సార్, డిస్టింక్షన్ కొట్టాలి. పోనీ డిస్టింక్షన్ కొట్టాలి సార్. థ్యాంక్ యూ ఫర్ ద బ్లెస్సింగ్స్. ఆ ప్రయత్నంలోనే ఏమవుతుందంటే సార్, కంపారిజన్ వచ్చేసి మనం ఫస్ట్ ర్యాంకర్లతో పోటీ పడుతున్నాము, విచ్ ఇస్ వెరీ ఆబ్వియస్. దట్ ఈస్ హౌ వీఆర్ హ్యాస్ హ్యూమన్స్. ఫస్ట్ ర్యాంక్ ఎప్పుడు కొట్టాలి వీడు అని అందరు మీరు బ్లెస్ చేస్తున్నారు. అది చాలా అరుదుగా అందరికీ ఉంటుంది. అరే వీడు బాగా చదువుతాడు రా, కానీ ర్యాంక్ ఎందుకు రావట్లేదు అంటున్నారు మీరందరూ. ఇప్పుడు ర్యాంక్ రావాలి అంటే దానికి చాలా ఉన్నాయి. స్పెషల్లీ మన ఇండస్ట్రీలో అంటూ ఉంటారుగా, కర్ణుడి చావుకి 1,00,00,000 కారణాలు అని చెప్పి. ఒక కారణం మాత్రమే నేను సార్, మిగతా 99,99,099 కారణాలు రకరకాలు ఉంటాయి. బట్ సార్, ఐ విల్ నెవర్ గివ్ అప్ సార్. ఆల్ ది బెస్ట్ అండి. వై నాట్ నందు, వన్ డే సార్, పక్కా, ఐ ప్రామిస్. ప్రణవ్ గారు. థ్యాంక్ యూ సార్, ఇందాక స్టేజ్ మీద సాగర్ కే చంద్ర గారు చెప్పినట్టు లైక్ అన్ని లాంగ్వేజెస్లో ఇలాంటి ఒక సైకో డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇలాంటి అటెంప్ట్స్ ఉన్నాయి. ఆ ట్రైలర్ చూస్తుంటే కూడా అలా డిఫరెంట్ అటెంప్ట్ అనిపిస్తుంది మీది. అండ్ ఏదైనా ఇన్స్పిరేషన్ కానీ లైక్ ఏదైనా స్ఫూర్తి కానీ ఉందా మీకు? ఎందుకంటే తమిళ్లో కూడా ఒక ఫిలిం ఉంటుంది, ప్రేమ చదరంగం అని, తెలుగులో డబ్ అయింది. అది లైక్ భరత్ సినిమా, విశాల్, రీమా సేన్. అంటే అమితంగా అమ్మాయిని ఇష్టపడి ఒక సైకోలో బిహేవ్ చేస్తుంటాడు. సో అలాంటిది ఏమైనా ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా మీకు ఈ స్టోరీకి మీరు రాసుకున్నప్పుడు? కానీ ఇన్స్పిరేషన్ ఏం లేదు సార్ దీనికి. అంటే
అంటే బయటకు మనం ఒకలా ఉంటాం సార్. బయటికి మనం లోపల వేరే యాంగిల్ ఉంటుంది. అది మనం సొసైటీకి భయపడి పక్కోళ్ళు ఏమనుకుంటారో ఏంటో అని చెప్పి మనలో ఉన్న దాని క్యారెక్టర్ అంతా లోపల పెట్టేసుకుంటాం. సో ఈ క్యారెక్టర్ ఎలా రాసుకున్నాం అంటే ఆ క్యారెక్టర్ వాడు లోపల ఎలా ఉండాలనుకుంటాడో బయటికి ఆడి లవ్ని అలా చూపిస్తుంటాడు అనమాట సార్ యాక్చువల్గా. సో అదే ఆలోచించి అంటే అందరూ హీరో స్టోరీస్ చెప్తుంటారు, విలన్కి కూడా ఒక స్టోరీ ఉంటుంది. వాడు కూడా మన సొసైటీలో మనతోటి తిరుగుతుంటాడు. వాడి పెంపకం బ్యాడ్ అవ్వచ్చు, లేకపోతే వాడితో ఉన్న వాడికి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉండొచ్చు. వాటి వల్ల వాడు బ్యాడ్గా మారుతాడు. సో వాడికి కూడా కథ ఉంటుంది కదా, అందుకని వాడి కథ చెప్దాం అని చెప్పేసి అలా రాశాను అనమాట సార్ అది. ప్రణవ్ గారు, మేడం మీరు ఇందాక మాట్లాడుతూ చెప్పారు కదా ఈ మూవీని చాలా వైల్డ్గా తీద్దాం అనుకుంటున్నానంటే నందు గారేమో ఇండస్ట్రీ బ్యాన్ చేస్తుంది మిమ్మల్ని అని చెప్పారు కదా. అవును మేడం. సో అంటే అంత వైల్డ్గా తీయాలి అనుకోవడానికి రీజన్ ఏంటి? సందీప్ రెడ్డి వంగ అలాంటి డైరెక్టర్ వాళ్ళతో కంపేర్ చేసుకుని ఒకే సినిమాతో పైకి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? అసలు ఏంటి? అంటే చాలా రోజుల నుంచి డైరెక్టర్ అవ్వాలని కసి ఉంది మేడం యాక్చువల్గా ఎప్పటి నుంచో. సో నార్మల్ రెగ్యులర్ స్టోరీస్ చేస్తుంటే ఎవరు చూడరు. సో మా ఒక ఏ ఎమోషన్ అయినా ఎక్స్ట్రీమ్లో చెప్దాం అని చెప్పేసి ఇది రాసుకున్నాను అనమాట యాక్చువల్గా. అంటే ఇండస్ట్రీ మీద కసిలేదు సార్. నేను డైరెక్టర్ అంటే స్క్రీన్ మీద పేరు చూసుకోవాలి, రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై ప్రణవ్ స్వరూప్ అని చూసుకోవాలని చాలా ఇయర్స్ డ్రీమ్ సార్ అది. అందుకోసం అని చెప్పి కొద్ది వైల్డ్గా రాసుకుంటే జనాలు చూస్తారేమో అని ఒక కోరిక అంతే. అయితే ప్రతి మనిషికి పైకి ఒకలా కనిపిస్తే లోపల ఇంకొకలా ఉంటారు అంటున్నారు కదా, అలాంటి వాళ్ళని ఎవరన్నా చూసారా లేకపోతే మీరేనా? నేనే మేడం, నేను బయటికి చాలా చాలా క్లాస్గా డీసెంట్గా కనిపిస్తాను, కానీ సొసైటీకి భయపడి లేకపోతే పక్క వాళ్ళు ఏమనుకుంటారు, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారని అవన్నీ మానేసి లోపల ఉన్న క్యారెక్టర్ని చాలా కిందకి పెట్టేసి బయటికి మంచి వాళ్ళు యాక్ట్ చేస్తుంటాను అనమాట మేడం యాక్చువల్గా. కానీ ట్రైలర్ చూస్తే వేరుగా ఉందండి, ఎలా ఒప్పుకుంటున్నారు? అంటే మేబీ అందరూ అంతే మేడం, బయటికి అందరూ యాక్ట్ చేస్తుంటారని నా ఫీలింగ్ అనమాట మంచోళ్ళగా. నందు గారు, హలో మ్యామ్. హాయ్ అండి. అయితే మీరు ఇందాక చెప్పినట్లే ప్రతి ఒక్క హీరో కూడా రాముడు క్యారెక్టర్లా స్క్రీన్ మీద కనిపించాలనుకుంటారు, బయట ఎట్లున్నా కూడా. ఓకే మ్యామ్. ఇండస్ట్రీలో కామన్ అది. ఇంకా స్టార్ హీరోలు మన వాళ్ళందరూ కూడా నెగిటివ్ షేడ్కి వెళ్ళరు. సో బయట ఎలా ఉన్న బయట కూడా రాముడు లేదు మ్యామ్ మన వాళ్ళు. సో సారీ, మీ రోల్స్ విషయానికి వస్తే మొన్న సైక్ సిద్ధార్థ్ కావచ్చు, ఇది కావచ్చు, ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ మీకు ఎక్కువగా వస్తున్నాయి. దాంతోపాటు గీతా గారు కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నందు రియల్ క్యారెక్టర్ వేరు, స్క్రీన్ మీద కనిపించేది వేరు, కానీ అన్నీ కూడా అట్లనే కనిపిస్తున్నాడు, చాలా మంచోడని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో మీరేమంటారు? అసలు మీకు ఈ క్యారెక్టర్స్ రావడానికి వాళ్ళకి మీరు అలా కనిపిస్తున్నారా ఏంటి? మీరు చెప్పండి మ్యామ్, నేను మీకు ఎలా కనిపిస్తాను? జెన్యున్గా అడుగుతాను. మీరు ఎప్పుడు చాలా మంచిగా కనిపిస్తారండి. థ్యాంక్ యూ సో మచ్. మరి సాఫ్ట్వేర్ ఆఫీస్ బయట నుంచి ఉంటే మేడం మనం అందరూ మంచి నీట్గా ఇన్సెట్ చేసుకుని భయ్యా చెప్తా పర్లేదు. సాఫ్ట్వేర్ ఆఫీస్ నుంచి ఐటీ జాబ్ అయిపోయి బయటకు వచ్చేసరికి అందరూ నీట్గా షర్ట్ అండ్ ప్యాంట్ వేసుకుని చాలా క్లాస్గా డీసెంట్గా కనబడతారు. కానీ వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళ వైఫ్తో ఎలా బిహేవ్ చేస్తున్నారు అంటే మనం బయటికి ఎపీరియన్స్కి వాళ్ళు రియల్ లైఫ్లో వాళ్ళు ఎలా ఉంటున్నారో తెలియదు, చెప్పలేం కదా మేడం. సో యాక్చువల్గా సైక్ క్యారెక్టర్ అనగానే అందరూ ఏంటంటే వాడికి ఒక సైక్గా లుక్ కూడా సైక్గా గడ్డం పెంచేసి ఒక డ్రగ్ ఎడిక్ట్ లాగా సంథింగ్ అలా చూపిస్తారు. కానీ చాలా డీసెంట్గా ఉండి ఇంట్లో పిల్లలతో చాలా వైల్డ్గా బిహేవ్ చేస్తూ వాళ్ళని ఎంతో టార్చర్ పెడుతుంటారు. వాళ్ళు బయటికి వెళ్ళి చెప్పలేరు. ఇన్ని చూసేసరికి మనం వీడు ఇంత నీట్గా ఉన్నాడు, వీడు ఇలా బిహేవ్ చేస్తాడని చెప్పలేం. సో అలాగా నందు నాకు అంత క్లాస్గా కనబడి ఈయన ఇంటికి వెళ్ళి వైల్డ్గా ఉండొచ్చేమో. నందు గారు ఆన్సర్ చెయ్యాలి. ఈయన ఇంకొంచెంసేపు మాట్లాడితే నన్ను బ్యాన్ చేసేలా ఉన్నారు ఇండస్ట్రీలో నుంచి. మీకు దండం భయ్యా, మీరు లేనిపోని డౌట్లు పెడుతున్నారు. ఈయన ఇప్పుడు మా ఆవిడ అడిగింది ఇంటికి వెళ్ళాక లోపల ఏమన్నా నెగిటివ్ షేడ్ ఉందా అని అడుగుతారు గీత గారు. ఏడిపోయా మీరు అటెళ్ళి ఇటెళ్ళి నా మీద పడతారు. ఇది మరీ బాగుంది, హీరో విలన్ కొట్టుకుని మధ్యలో కమెడియన్ మీద పట్టేట్టున్నాను అంటాడేంటి? యాక్చువల్గా బ్రో మిమ్మల్ని యాక్చువల్గా అందుకే సెలెక్ట్ చేసుకున్నా. బయటికి ఎంత క్లాస్గా ఉంటారు కదా. సో నందు గారు, ఇప్పుడు టాక్సిక్ రిలేషన్స్ అనేది రీసెంట్ గా చాలా పెరుగుతుంది, చాలా ఎక్కువ ఉన్నాయి మ్యామ్. సో వాటి గురించి ఏం చెప్తారు? అంటే మీరు ఒక ఎంగేజ్ లోనే ఉన్నారు కాబట్టి యూత్ కావచ్చు, ఈ టాక్సిక్ రిలేషన్ లో ఉన్న వాళ్ళు ఎలా బయటపడాలని కావచ్చు, దాని గురించి ఏం మాట్లాడతారు? మ్యామ్ బయటపడటం అనేది నేను జెన్యున్గా అనుకోవటం, వన్ హ్యాస్ చాలా సెల్ఫిష్గా ఉండాలి మ్యామ్. హ్యాపీనెస్ అనేది హ్యాపీనెస్ ఈజ్ వన్ థింగ్ దట్ యూ నీడ్ టు బి వెరీ సెల్ఫిష్ అబౌట్ అంటారు. సో నువ్వు హ్యాపీగా లేకపోయినా సరే అందులోనే ఉంటున్నావు అంటే కనుక తప్పు నీదే. యూ కెన్ ఆల్వేస్ వాక్ అవుట్ ఆఫ్ అ రిలేషన్షిప్ ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్.
అండ్ నాకు తెలీదు ఎందుకు మరి దేనికైనా భయపడి ఆడవాళ్ళు అవ్వచ్చు మగవాళ్ళు అవ్వచ్చు మ్యామ్, ఇట్స్ ఈక్వల్. ఇక్కడ జెండర్ బయాస్ లేదు. అబ్బాయిలు సఫర్ అవుతున్నారు, అమ్మాయిలు సఫర్ అవుతున్నారు. అలాంటి రిలేషన్షిప్ నుంచి వాకౌట్ అవ్వాలి మ్యామ్. నాకు కూడా తెలియట్లేదు ఎందుకు ధైర్యం చేసి ఒక రిలేషన్షిప్ నుంచి బయటికి వాకౌట్ అవ్వలేకపోతున్నారు. ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే వాళ్ళతోనే పడి 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 అసలు ఉండాల్సిన అవసరం ఏముంది? యూ నీడ్ టు వాకౌట్. అండ్ యూ నీడ్ టు వాకౌట్ అనేది మన సినిమాకి కూడా సంబంధించి ఉంది మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దాట్. హౌ డూ దాన్ని వాకౌట్ చేసి సఫర్ అవుతుందా అవ్వదా అనేది నాకు తెలిసి ఒక చిన్న మెసేజ్. అందుకే నాకు బహుశా తెలిసి ఆడవాళ్ళకు కూడా మన సినిమా నచ్చడానికి ఫోకస్ గ్రూప్ షోస్లో కారణం అదే. బికాస్ ఒక చూసిన వాళ్ళు ఎవరైనా అలాంటి రిలేషన్షిప్లో ఉన్నారేమో, వాళ్ళకు ఒక హోప్ కనిపించిందేమో, ఓహో నేను కూడా ఒక రిలేషన్షిప్ నుంచి వాకౌట్ అవ్వచ్చు, ఐ కెన్ స్టిల్ హ్యావ్ అ బ్యూటిఫుల్ లైఫ్. సొసైటీ ట్యాబు చేస్తుంది మ్యామ్. ఒకరితో లవ్లో ఉండి బయటికి, పాపం ఆడవాళ్ళు ఎస్పెషల్లీ ఒకరితో లవ్లో ఉండి బయటికి వచ్చి ఇంకో బ్రేకప్, ఫస్ట్ ఆ అమ్మాయి చెప్పింది అనుకోండి బ్రేకప్, ఇంకా అరే ఆ అమ్మాయిరా అంతేరా అందరితో అని ఇలా అంటారు. అబ్బాయిని కూడా అంటారు, బట్ అమ్మాయిలు నన్నంత అనట్లేదు. కానీ అబ్బాయిలు ఏమంటారంటే ఒకవేళ నిజంగా అబ్బాయి బ్రేకప్ చెప్తే అమ్మాయి మంచిది కాదు అందుకే బ్రేకప్ చెప్పాడు అంటారు. అదే అమ్మాయి బ్రేకప్ చెప్తే రివర్స్ లో అంటారు. టైమ్స్ మారిపోయాయి మ్యామ్, అలా లేదు. మీరు గత ఒక 4 నెలలుగా చూస్తుంటే ఆపోజిట్లే ఎక్కువ జరుగుతున్నాయి మ్యామ్. అబ్బాయిలు చాలా సఫర్ అవుతున్నారు. రీసెంట్గా ఒక ప్రపోజల్ కూడా చూసాం, అంత వైల్డ్ ప్రపోజల్ ఈ అగ్లీ ప్రపోజల్ కన్నా దారుణంగా ఉంది. అది చాలా చాలా బాధాకరమైనటువంటి విషయాలు చాలా చూసాం మ్యామ్. బట్ నేను చెప్పేంత వాడిని ఖచ్చితంగా కాదు. బట్ టాక్సిక్ రిలేషన్షిప్లో ఉంటే దయచేసి అమ్మాయిలు అబ్బాయిలు వాకౌట్ చేసేయండి. సొసైటీ జడ్జ్ చేస్తుందని మీ జీవితాన్ని అందులో నాశనం చేసుకోకండి. నా క్లోజెస్ట్ ఫ్యామిలీలో కూడా అలాంటి ఒక టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి నేను చెబుతున్నా, అయినా నా మాట వినట్లేదు. వన్ హ్యాస్ టు వాకౌట్ మ్యామ్. ఓకే, గుడ్. వేణు సార్, సరే, రీసెంట్గా చూస్తే కనుక రిలీజ్ సినిమాలకి కావచ్చు, చిన్న సినిమాలకి ఇండస్ట్రీ పెద్దలు ఎవరు సపోర్ట్ చేయట్లేదని రీసెంట్గా మనం ప్రెస్ మీట్లో కూడా చాలామంది మాట్లాడడం చూసాము. బట్ మీరు చిన్న సినిమాలకి ఎప్పుడు కూడా సపోర్టివ్గా ఉంటారు. సో చిన్న సినిమాలకి థియేటర్స్ రావాలన్నా లేదంటే క్యూబ్ విషయంలో కావచ్చు, వీటి విషయంలో మీ ఒపీనియన్ ఏంటి? చిన్న సినిమాకి థియేటర్లు డెఫినెట్లీ దొరుకుతున్నాయి. అది దొరకవని కొన్ని సందర్భాల్లో పెద్ద సినిమాలు వచ్చినప్పుడు ఏమంటే ఫెస్టివల్ సీజన్ ఆ టైంలో తప్ప 99% చిన్న సినిమా. నేను లాస్ట్ 20 years నుంచి చిన్న సినిమాలు మిడిల్ సినిమాలో చేస్తున్నా. థియేటర్ ప్రాబ్లం ఎప్పుడు రాలే. కాంపిటీషన్ వచ్చినప్పుడు కొన్నిసార్లు జరుగుతుంది. ఇది బాగున్న సినిమాకి ఎగ్జిబిటర్స్ సొంత సినిమా వాళ్ళది ఉన్నా అలా ఆడకపోతే పక్కన చిన్న సినిమా బాగుందంటే ఆ కంపల్సరీ థియేటర్కి సినిమా ఇస్తారు వాళ్ళు. అది జరుగుతుంది. రెండోది క్యూబ్ అన్నది, క్యూబ్ది ఎక్స్పెన్సెస్ కింద వస్తుంది. ప్రొడ్యూసర్ ఎగ్జిబిటర్లో ఎక్స్పెన్సెస్ కింద వస్తాయి. ఎక్కువ ఎక్స్పెన్సెస్ అయిపోతున్నాయి, దాని తగ్గట్టుగా డబ్బులు రావట్లేదని చాంబర్ ద్వారా చాలా మీటింగ్స్ జరుగుతున్నాయి. కొన్ని రోజుల్లో సాల్వ్ అవుతుంది ఆ ప్రాబ్లం. అది అందరికీ మిడిల్ సినిమా లో బడ్జెట్ సినిమాలకి ఎక్కువ ఎక్స్పెన్సెస్ కనిపిస్తున్నాయి. కొన్ని షోలే ఆడుతున్నారు, రిలీజ్ అయ్యి 3 days ఆడుతున్నా 1 week పేమెంట్ వెళ్ళిపోతున్నాయి. రకరకాల ఎక్కడ అక్కడ అకౌంటింగ్ సరిగా లేదు, జెన్యున్గా లేదు. ప్రాబ్లం అవుతుందని అందరూ ప్రొడ్యూసర్స్ ఉన్నారు. దానివల్ల డిసిషన్ జరుగుతున్నాయి. కొన్ని రోజులు సాల్వ్ అవుతుంది ప్రాబ్లం. అన్న పండక్కి పెద్ద సినిమాకి పండగతో సంబంధం లేదు కదా. ఒక పెద్ద హీరో ఉన్నాడు అంటే కాలేజ్ ఎగ్గొట్టైనా ఆఫీస్ ఎగ్గొట్టైనా వెళ్ళి చూస్తాం. ఎందుకు మీరు అందరూ పండక్కి పెద్ద సినిమాలు కాకుండా పెద్ద సినిమాలు ఎప్పుడైనా రావచ్చు. నాకు తెలిసి తమిళనాడులో అలాంటిది ఉండింది ఒక పాయింట్లో, ఇప్పుడు ఉందో లేదో తెలీదు. పండక్కి చిన్న సినిమాలను వదలొచ్చుగా, ఖాళీగా ఉన్నప్పుడు హాలిడేస్ ఉన్నప్పుడు చిన్న సినిమాలు ఎక్కువ బతుకుతాయి. ఎస్, అది ఎగ్జిబిటర్స్ ఒక సినిమా మొత్తం ఇయర్ మొత్తం థియేటర్ రన్ అవ్వాలంటే చాలా ఎక్స్పెన్సివ్. కాబట్టి హీరోల సినిమా లార్జర్ క్రౌడ్ వచ్చే సినిమాలకి ప్రిఫరెన్స్ ఇస్తూ వెళ్తాం. ఇస్ ట్రేడ్ బాడీ డిసిషన్ ప్రకారం ఉంటుంది అది. అంటే ఇది ఆడవని కాదు, చిన్న సినిమాలకు స్పేస్ ఉంది, స్పేస్ లేదు. ఆ టైంలో ఎక్కువ క్రౌడ్ పెద్ద బడ్జెట్ సినిమాలు లార్జర్ ఎంటర్టైన్మెంట్ చేసే కొత్త సినిమాలు వస్తున్నాయి కాబట్టి వాటికి ప్రిఫరెన్స్ ఇస్తారు. అది ఎగ్జిబిటర్స్. సమాన న్యాయం జరగాలంటే చిట్టీలేసి సమానం కంపల్సరీ ఉంది. నేను చెప్తాను, ఉంది. చాలా మంది అనుకుంటారు బెస్ట్ సినిమా చచ్చిపోయింది ఎక్కర్లేదండి. మన సినిమాలో మ్యాటర్ ఉంటే ఆడకుండా పోయిందంటే జరగదు. కరెక్ట్. ఎవ్వరు తీసినా సరే, లాస్ట్ ఇయర్ లో తీసిన కొన్ని 2 చిన్న ఆడతాయి అన్న. నేను అనేది పండగకి వచ్చి టైం ఉంటే కలెక్షన్స్ ఎక్కువ వచ్చి మనకు డబ్బులు చిన్న సినిమా కలెక్షన్ ఎక్కడికి పోదు, నీ రూపాయి నీకు ఉంటుంది కంపల్సరీ, డెఫినెట్లీ ఉంటుంది. సీజన్ అన్నప్పుడు అది జరుగుతుంది. అంతేకాని మామూలు రీజన్లు వచ్చినప్పుడు గ్యాప్ ఉంది కదా, 3-4 weeks. ఇప్పుడు మన సినిమా రిలీజ్ అవుతుంది, 2 weeks గ్యాప్ ఉంది. కలెక్షన్ చేయడం 2 weekends ఉన్నాయి నాకు, కాబట్టి చేసుకోవచ్చు. అట్లా ఎప్పుడు లేదు, మంచి సినిమా ఎప్పుడు బతుకుతుంది. ఎన్ని 4 సినిమాల మధ్యలో ఉన్నా కూడా 4 సినిమాలు చూస్తారు ఆడియన్స్. అదే సంక్రాంతికి కొంచెం పెద్ద హీరోలతో పోల్చిన చిన్న సినిమాలు కూడా వాళ్ళతో ఈక్వల్ గానే ఆడాయి వస్తాయి. Avika, can you give the mic, Nandu? Yeah, okay. Yes. Yeah.
హాయ్ అవిక, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్, చాలా చాలా బాగుంది. అయితే మీ రోల్స్ చూసుకుంటే ఒక్కొక్క సినిమాకి యూ హ్యావ్ షోన్ యువర్ క్యారెక్టరైజేషన్స్ డిఫరెన్స్ ఉంది. అయితే హియర్ వీఆర్ సీయింగ్ వధువు పేర్ ఈస్ రిపీట్ అనమాట. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ వధువు ఆల్సో. I'm also waiting. వధువు 2 కోసం Yes. అగ్లీ స్టోరీ పెడుతుంటే కింద వధువు 2 ఎప్పుడు అని కూడా అడుగుతున్నారు మమ్మల్ని. సో ఈ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా ఉంది, ఎందుకంటే అంత స్ట్రాంగ్ యాక్టర్ మీ ముందు యాక్ట్ చేస్తున్నప్పుడు వీ షుడ్ హ్యావ్ ఏ ఈక్వల్ రియాక్షన్ కూడా కావాలి. అబ్సల్యూట్లీ అది కూడా మీకు చాలా ఫోర్సబుల్గా ఉంటుంది. అంటే లైక్ ఇఫ్ ద పర్సన్ ఇస్ బిఫోర్ యూ ఇస్ అంత గట్టిగా పర్ఫామ్ చేసినప్పుడు మీకు కూడా రియాక్షన్స్ చాలా ఇదిగా ఉంటుంది. సో ఈ క్యారెక్టరైజేషన్ చెప్పినప్పుడు వాట్ వాజ్ దట్ హుకింగ్ పాయింట్ ఫర్ యూ అంటే ఏం చెప్తారు? So, when he narrated the script to me, the first thing that came to my mind was, are we glorifying toxicity? True. And if that is what it is, I don't want to be a part of it. That was my question, being very honest. But when he explained to me every little detail of how it's being portrayed and how raw and real it is going to be visible to the audience, that whatever he is doing according to him is right, as in his character, and whatever this girl is doing or suffering or whatever her state is, that is also going to be seen as glorified as the other side of it, which gave me the clarity that this is not what I'm scared of. This is something completely different and in the right direction and a right path that we can or we should show to people. Second thing that really I liked about this particular character was that she doesn't talk much. All my characters that I have done in the past, I have had monologues, especially #bro. I was constantly talking in the film. But here, these were the silences that I had to play with. Body language, my eyes. As an actor, that is very challenging. And for me, it was that challenge that, can I even do this? And the character is very matured. If you see, she's wearing a sari and like a little matured. And of course, there are flashbacks of the younger version and the happier side and all of it. And coincidentally, there are these little things that happened on the shoot. I'll mention one of them. Whenever we were shooting the sequences where she's suffering or sad, I have lost drastic weight. My eye bags are visible. I look weak and like somebody who is tortured. And when I have shot the happiest phase of the film, the character, I am like, I have put on here the happy fat, you know, like they call it. And when I saw the film, I was shocked because this wasn't planned. This was not that I had thought of, director would have thought of. But everything, you know, when your intention is right, things fall in place, and that is exactly what happened here. So before getting into the thing, I was just challenging myself that let's see how this goes, because it's a difficult character, not just for me, but also to support his madness. For me to be silently reacting to what he's doing and gradually have that graph is difficult for me and for him. But after taking up the challenge, I realized that it was very easy, because I just in the moment felt, what if I am in this situation? What if this is happening with me? And it broke my heart. Honestly, it broke my heart. There were scenes where you saw in the trailer where he's this close and he blows the smoke on my Yes. face. Very uncomfortable to perform. I was very upset. I was just like, let's not do the retakes, let's just get rid of it. As a woman, it was even worse to be a part of something like this in the moment while shooting it. But like I said, it is important for people to see it as raw as possible, as direct as possible. And we tried really hard to justify the script, justify the characters, and justify the grays and blacks and darkness of his side also. Which is why he kept saying, right, that this character, you know, is the inspiration from Dar and Bazigar, because we got to see that another side of an actor where he is going to be exploring a different side, which people will see and will be very proud of, because I am very proud of this project. And when it comes to the character, I think I'm lucky that the director has the trust that people will connect with the feelings that this girl has and will be able to resonate and feel for her. ఈవెన్ దెర్ ఇస్ అ కనెక్షన్ బాలిక వధువులో కూడా చిన్నారి పెళ్లి కూతురు
అసలు ఇలా మాట్లాడిన తర్వాత ఈ చిన్నారి పెళ్లి కూతురు అంటే ఎంత పెద్దది అయిపోయింది అనిపిస్తుంది. వాట్ మెచ్యూరిటీ అవిక. కానీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీరు చెప్పిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఖచ్చితంగా మీ ఇద్దరికి ఒక మంచి అవార్డ్ అయితే వస్తుంది అనిపిస్తుంది అరే, పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ హోప్ఫుల్లీ. అండ్ నందు గారు కంగ్రాచులేషన్స్ ఫర్ థ్యాంక్ దర్ యూ అవార్డ్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ. నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే ఈ ట్రైలర్ వదిలిన తర్వాత మీ పరిస్థితి ఏంటి అన్నది ఒకటి, అండ్ ఆ తర్వాత మీ రెస్పాన్సిబిలిటీ ఏంటండి మీరు క్యారెక్టర్స్ చూస్ చేసుకునేటప్పుడు? వాట్ వాజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ చూసింగ్ యువర్ క్యారెక్టర్స్? ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే యాజ్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీగా అడుగుతున్నారా మ్యామ్? ఈ కథ క్లైమాక్స్కి వచ్చినప్పటికీ అర్థమయ్యే వాళ్ళకి ఐ మీన్ ఇట్స్ వెరీ స్ట్రైట్ ఆన్ ద ఫేస్ ఉంటుంది మ్యామ్. ఖచ్చితంగా ఇలా బిహేవ్ చేసిన వాడికి జీవితం ఎలాంటి సమాధానం చెప్తుంది అనేది క్లైమాక్స్లో ఉంటుంది మ్యామ్. ఖచ్చితంగా ఇట్స్ అన్ ఓపెన్ థింగ్. ఇదేదో అడవిశేష్ గారి సినిమాల్లో లాగా ఇది ఏమీ సస్పెన్స్ అలా కాదు. ఐ కెన్ బీ ఓపెన్ అబౌట్ ఇట్ దట్. సో క్లైమాక్స్లో పర్లేదు బ్రో. సో ఆ రెస్పాన్సిబిలిటీ ఆ డైరెక్టర్ ఆ పాయింట్ చెప్పాడు, ఇలా చేస్తే నీ జీవితానికి ఇలాంటి శాస్తి జరుగుతుందిరా వాడెవర్ అది అనేది మాత్రం ఉంది మ్యామ్. మెల్లమెల్లగా సాఫ్ట్ క్యారెక్టర్స్ నుంచి ఇలాంటి సై క్యారెక్టర్స్ ఏం లేదు. నందు చాలా బాగుంటారని Ma'am. అనిపించేలాగా మీరు చేసేస్తున్నారు. ఆల్ ద వెరీ థ్యాంక్ యూ బెస్ట్. సో మచ్ మ్యామ్. బట్ నెక్స్ట్ చేస్తున్నామని చాలా సాఫ్ట్ కామెడీ చేస్తున్నాను మ్యామ్. అండ్ జస్ట్ టు యాడ్, నిన్ననే అవిక గారు వాళ్ళ అత్తయ్య గారు మావయ్య గారు సినిమా చూశారు నిన్న. చూసి అండ్ దే ఆల్సో లవ్డ్ ఇట్. అంటే నేను అనేది ఏంటంటే ఒక జెన్ జీకో జస్ట్ యూత్కో నచ్చేటువంటి సినిమా కింద ఉండదు. యాక్చువల్గా మెచ్యూరిటీతో ఆలోచించి రిలేషన్షిప్స్లో మెచ్యూర్ అయి ఉన్న వాళ్ళకి చాలా చాలా నచ్చింది. నేను ఇదేదో మేకప్ చేయట్లేదు. నా దగ్గర నిన్న రాత్రి తను పెట్టిన మెసేజ్ ఉంది, మై ఇన్లాస్ లవ్ ద ఫిల్మ్ అని చెప్పి. సో థ్యాంక్స్ టు యువర్ ఇన్లాస్ అత్తయ్య I గారు must మావయ్య గారు. say that my husband's father, Milan's father, there was a point in the film where he was so uncomfortable when the torture is happening or whatever the girl is going through. Not because I was there. He looks at films as films. ఏమో కోడలు బాధపడుతుంది And- అనుకున్నాను. And he was so uncomfortable that he was like, okay, I'll just get some water. I want that space out. And you know, that is the emotion we want audience to feel. We Yeah. want them to feel that uncomfortable, and it worked. It really worked for the audience. I mean, whoever I watched. అండ్ ది అదర్ పార్ట్ మ్యామ్, గీతా గారు చూసారా సినిమా? సినిమా మొత్తం ఇంకా చూడలే మ్యామ్. ఐ వాంటెడ్ టు షో ఇట్ టు హర్, చూపిస్తాను. బట్ ఇంకొకటి పార్ట్ మ్యామ్, ఫోకస్ గ్రూప్ షోస్ వేసినప్పుడు ఒక యాక్టర్ని నేను పిలవడం జరిగింది. ప్రసాద్ ల్యాబ్లోనే వేసాం ఒకరు. ఇంటర్వెల్ తర్వాత నాకు ఫోన్ చేశాడు ఆయన. ఐ కెనాట్ టేక్ హిస్ నేమ్, సారీ. అంటే ఇది పెద్ద స్టార్ ఏం కాదు ఆయన, జస్ట్ నా లాంటి ఒక యాక్టర్. ఆయన నాకు ఫోన్ చేసి, భయ్యా ఏంటి భయ్యా, నేను నిన్ను ఈ క్యారెక్టర్కి రూట్ చేస్తున్నాను, ఇటు గెలిస్తే బాగుండని చెప్పి నాలో ఏమన్నా ఇలాంటి సైకో ఉన్నాడని నాకే డౌట్ వస్తున్నాడు. అంటే ఇంటర్వెల్ పాయింట్కి టైంకి వచ్చేసరికి ఆడిలో ఉన్న ఆనెస్ట్ ప్రేమని ఈయన ఫీల్ అవుతున్నాడట. అంటే ఇందాక డైరెక్టర్ గారు అన్నారు కదా, ప్రతి మనిషిలో గ్రే ఉంటుందని చెప్పి, ఆ గ్రేని చిన్నగా చెక్కల గింతలు పెట్టి బయటకు వచ్చేస్తుంటుంది సినిమా కొన్ని సీక్వెన్సెస్లో. ఐ జస్ట్ వాంటెడ్ టు యాడ్. థ్యాంక్ యూ మ్యామ్. నందు గారు సార్ అన్న సార్, కంగ్రాట్స్ అన్న. థ్యాంక్ యూ. జనరల్గా అంటే మీ మూవీ వస్తుందంటే ఖచ్చితంగా ఒక 1 month ముందు నుండి మీ ప్రమోషన్ బాగుంటుంది. అవును, సో మీడియాతో కానీ అందరితో మింగిల్ అయ్యే విధానం థ్యాంక్ యూ సో మచ్. సూపర్. బట్ ఐపీఎల్లో మిమ్మల్ని మేము మిస్ అవుతున్నాం. సో ఎందుకని ఈ ఇయర్ వెళ్ళలేదు? అండ్ నేను- ఇప్పుడు ఏ టీంకి ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు? సన్ రైజర్స్ ఆరెంజ్ ఆర్మీ అన్న. లాస్ట్ ఇయర్ మనకి నా ఫేవరెట్ విరాట్ కోహ్లీ, అది చాలా మందికి సోషల్ మీడియాలో నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. లాస్ట్ ఇయర్ ఆఫ్టర్ 18 years కప్ వచ్చేసింది కాబట్టి ఆ సైడ్ సాటిస్ఫై అయింది. నౌ ఇట్స్ హై టైమ్, సన్ రైజ్ హైదరాబాద్, ఆరెంజ్ ఆర్మీ పక్క, గో ఆరెంజ్. ఈ ఇయర్ ఎందుకు మిస్ అయింది మీ యాంకరింగ్? దేవుడి దయ వలన మనం ఏదైతే దేని గురించి అయితే నేను ఇండస్ట్రీకి వచ్చి తాపత్రయపడుతూ ఉన్నానో, అది అవ్వకున్నప్పుడు నేను ఫైనాన్షియల్గా నన్ను నేను కాపాడుకోవడానికి వేరే దారులు ఎంచుకున్నాను. అవి చెట్టుకి బ్రాంచెస్ లాగా, ఇదే పెద్ద కొమ్మ, దాన్ని ఏమంటారు, మెయిన్ బ్రాంచ్ ఇదే, అవి కొమ్మలు. ఆ మెయిన్ బ్రాంచ్కి లక్కీగా సైక్ సిద్ధార్థ తర్వాత, దండోరా తర్వాత, దాని తర్వాత నేను సైన్ చేసినటువంటి సినిమాలన్నా జరుగుతున్నాయి. ప్యారలల్గా 3 సినిమాలకు షూటింగ్ జరుగుతుంది. టచ్ వుడ్, గాడ్స్ గ్రేస్, మీ అందరి బ్లెస్సింగ్స్, ఆడియన్స్ బ్లెస్సింగ్స్తో జరుగుతోంది ఇప్పుడు. కాబట్టి అసలు 1 day కూడా గ్యాప్ లేకుండా, ఇప్పుడు ప్రమోషన్స్ కూడా అన్నా, ఇప్పుడు ఇక్కడ నుంచి నేను 2:30కి ఇప్పుడు షూటింగ్కి వెళ్ళిపోతున్నాను 9 వరకు, మళ్ళీ రేపొద్దున అలా సాయంత్రం ప్యాకప్ అయ్యాక ప్రమోషన్స్. అలా ఉంది లైఫ్. ఇలాంటి జీవితాన్ని కోరుకున్నాను కాబట్టి అక్కడికి వెళ్ళలేకపోయాను. బట్ ఐ మిస్ ఇట్. కంగ్రాట్స్. ఐ లవ్ దట్. థ్యాంక్ యూ. బెకం గారు సార్, హాయ్ సార్. జనరల్గా మీ నుండి ఏ మూవీ వచ్చినా చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది. రీసెంట్గా హుషారు పిట్టలనే అది అది నా లాస్ట్ సినిమా రోటీ కపడ రొమాన్స్, హుషారు పిట్టలు అనే సినిమా, దానికి సపోర్ట్. సో ఇప్పుడు ఈ మూవీ మీకు ఏ పాయింట్ బాగా కనెక్ట్ అయ్యి మీరు తీసుకున్నారు? అది ఇందాక నుంచి నాకు అనిపిస్తుంది, అంటే మీరు ట్రైలర్ చూసిన తర్వాత, కథ నేను విన్నప్పుడు ట్రైలర్ చూశారు,
నందు షేడ్స్ యాక్టింగ్ విలన్ కదా ఒక గొప్ప కథ ఉంది ఇంటర్నల్. మీరు ఈ మధ్య చెప్పడం గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా వచ్చింది. గర్ల్ ఫ్రెండ్లో ఒక ఫీల్ ఎండ్ ఉంటుంది, దానికి మాత్రం ఏమాత్రం తీసిపోదు. డెఫినెట్లీ అది ఉంది సినిమాలో, మ్యాటర్ ఉంది. గర్ల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఒక కథ, ఒక అందమైన కథ ఉంది తన ఒక క్యారెక్టర్ నుంచి చిన్నప్పటి నుంచి ఎండ్ వరకు. డెఫినెట్లీ ఈరోజు అమ్మాయిలు డిసిషన్ ఇందాక అన్నారు, నచ్చని ప్లేస్లో ఎందుకు ఉండాలి, ఒక్క నిమిషం కూడా ఉండకూడదు. అది నా వాదన అంతే. ఎవరైనా నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, మామూలుగా ఆ రకం కూడా చెప్తున్నా, ఒక్క నిమిషం కూడా ఉండకూడదు. ఎవరైనా అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళు నచ్చని ప్లేస్లో ఒక నిమిషం కూడా ఉండకూడదు. అలాంటి నమ్మే ఒక అమ్మాయి వాళ్ళు నమ్మితే ఏం చేసింది, ఎలా ఎండ్ అయింది, ఏందని సినిమా ఇది. స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్, మేకింగ్, పర్ఫార్మెన్స్, ఎవ్రీథింగ్ స్టాండ్ అవుట్ పర్ఫార్మెన్స్. డెఫినెట్లీ చాలా మంచి సినిమా, అందరూ ఇష్టపడతారు. నాకు థియేటర్లో ఎంత జనాలు వస్తారు, ఎంత చూస్తారు అన్నదే వరి. దానికోసం లార్జ్ ప్రమోషన్ చేస్తున్నాం. ఆపోజిషన్స్ ఉన్నాయి, ఐపీఎల్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ స్పేస్ దొరికింది ఇప్పుడు రిలీజ్ చేయడానికి. కాబట్టి ఇప్పుడు సపోర్ట్ చేసి వాళ్ళ టీంకి సపోర్ట్ చేసి రిలీజ్ చేస్తున్నది. నందు గారు, సార్ మీరు అంటే ప్రీవియస్ అడగండి మీరు అడిగిన తర్వాత చెక్ సార్. ఒకళ్ళు అడగండి. అర్జున్ రెడ్డి అయినా గర్ల్ ఫ్రెండ్ అయినా బిఫోర్ మ్యారేజ్ రిలేషన్స్కి సంబంధించి డీల్ చేయడం జరిగింది. ఇది అర్జున్ రెడ్డి ఆఫ్టర్ మ్యారేజ్ లాగా కూడా మీరు ఏమన్నా అనుకోవడం జరిగిందా? మనం అలా ఫీల్ అవ్వచ్చా? అంటే సార్ యాక్చువల్గా మన సినిమా ఏంటంటే మీరు అన్నట్టుగా ఆ అర్జున్ రెడ్డి ఆఫ్టర్ మ్యారేజ్ లాగా కాదు సార్. యాక్చువల్గా ఏంటంటే అమ్మాయి లైఫ్లోకి మన సినిమాలో డైలాగ్ ఉంటుంది సార్, ఒక ఈయన అమ్మాయిని కూర్చోబెట్టి అడుగుతాడు, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి, ఇంత హైట్ ఉన్నాను, కలర్ ఉన్నాను, నాతో నీ ప్రాబ్లం ఏంటి అని. యాక్చువల్గా బేసిక్గా ప్రాబ్లం ఏంటంటే సార్, అమ్మాయిలకి హైట్ ఉన్నాడా, పొడుగు కాడు, 6 ప్యాకా, ఇవన్నీ కాదు కావాల్సింది అమ్మాయికి. అమ్మాయికి కావాల్సింది ఏంటంటే ఆ అమ్మాయిని ప్రేమగా చూసుకుని ప్రేమగా మాట్లాడి, అంతేగాని ఎప్పుడు ఆడు నల్లగా ఉన్నా లేకపోతే పొట్టిగా ఉన్నా డబ్బు లేకపోయినా అమ్మాయిని ప్రేమగా చూసుకుంటే అమ్మాయిలు కనెక్ట్ అవుతారు. అదే నా సినిమాలో చెప్పాను మరి సార్. యాక్చువల్గా వెబ్ సిరీస్ చూసి తీయాలనుకుంది ఏంటంటే మేకింగ్ వైల్డ్గా చేయాలనుకుంటున్నాను. మేకింగ్ సార్, మేకింగ్ పరంగా అంటే ఈ క్యారెక్టర్లు గ్రేగా ఉండే క్యారెక్టర్లు బయటికి అలాగే చూపించాలనుకున్నాను మరి సార్. గ్రేగాని వాళ్ళని ఫిల్టర్స్ లేకుండా చూపిద్దాం అనుకున్నాను అనమాట. సార్ బెకం గారు, టికెట్ రేట్స్ అనేవి కూడా చాలా ప్రాబ్లమేటిక్గా ఉన్నాయండి. మనం ఎంత మంచి సినిమా తీసినా సరే అందుబాటు ధరలో లేకపోతే కొంచెం వెనకడికి వేస్తున్నారండి ఆడియన్స్ కూడా. మీరు రేపో ఎల్లుండో మీటింగ్ ఉందంటున్నారు, సో దాని గురించి డిస్కస్ చేసుకునే అవకాశం ఉందా? టికెట్ రేట్ 100% ఉంది. ఫస్ట్ నుంచి కూడా అంటున్నాం, టికెట్ ధర అనేది గవర్నమెంట్ నుంచి అయినా ఇక్కడ నుంచి అయినా మాకు ఫోర్స్ ఉండొద్దు. ఆ పర్టికులర్ ప్రొడ్యూసర్కి ఆ డిస్ట్రిబ్యూటర్ ఒకటే కదా, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. మేము ఒక సినిమాని ఇది 100 రూపాయల టికెట్తో చూపించాలనుకుంటాను, నాకు సరిపోద్ది నాకున్న బడ్జెట్కి. ఇంకో పెద్ద సినిమా తీస్తారు, వాళ్ళ 1000 రూపాయల టికెట్, వాళ్ళు 100 కోట్లు 1000 కోట్లు 500 కోట్ల సినిమా తీస్తున్నారు. కంపారిజన్ ఉండొద్దు దానికి వెళ్ళేది. కాబట్టి ఆ ఫ్రీడమ్ మాకు ఇవ్వాలని ఉన్నాం. ఈ మధ్య చాలా సినిమాలు, కొన్ని చిన్న సినిమాలు తక్కువ రేటుకి ప్రదర్శించాం. ఇది కూడా గట్టిగా అదే తక్కువ రేట్లోనే ఈ సినిమా రేపు చూపించబోతున్నాం. అందుకే నేను డిస్ట్రిబ్యూటర్ని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా, అదే అవుతుంది ఈ సినిమా. వేణుగోపాల్ గారు సార్, ఇక్కడ మూర్తి, క్యూబ్ సిస్టంలో ఆ రేట్ల విషయంలో మిగతా రాష్ట్రాల కన్నా రాష్ట్రం ఎక్కువగా ఉంది. దీని మీద ఎవరు స్పందించట్లేదు ఇండస్ట్రీలో. ఎవరండి మీరు ఏమంటారు? యాజ్ ఏ ప్రొడ్యూసర్గా మీకు కూడా సమస్య అది ఇందాక వచ్చిన చెప్పిన సమస్య ఉంది, 100% ఉంది. అందరు ప్రొడ్యూసర్ సఫర్ అవుతున్నారు. దాన్ని ఇక్కడ ఏంటంటే ఒక వ్యూహంలో ఇరుక్కున్నాం అందరితో, వాళ్ళతో అందరికీ రిలేషన్ స్టార్ట్ అయిపోయింది. అంత తొందరగా తెగదు. ఇది చాలా ఐకమత్యంగా అందరు సపోర్ట్ చేస్తే తిరగాల్సిన పెద్ద ప్రాబ్లం అది ఎవ్రీ వీక్ సినిమా రిలీజ్లు ఉన్నాయి. మా దగ్గర ఐకమత్యం లేక కొన్ని రోజులు ఫైట్ చేస్తున్నాం, వెనక్కి వెళ్తున్నాం. కాబట్టి ఈసారి ఇంకా చాలా ఖచ్చితంగా కూర్చున్నాం, డెఫినెట్లీ సాల్వ్ చేస్తాం ప్రాబ్లం. చివరి 2 ప్రశ్నలు. అవిక గారు ఒకటి, బేసికలీ ఇలా లేడీస్ ఓరియంటెడ్ సినిమాలు అంటే లేడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసే సినిమాలకి లేడీసే వచ్చి థియేటర్కి వచ్చి చూడరు చాలా వరకు. సో దీనికి ఏం చెప్తారు? ఎందుకంటే డైరెక్టర్స్ చాలా ఆలోచించి విమెన్ ఓరియంటెడ్ మూవీస్ని తీస్తారు, కానీ వాళ్ళే థియేటర్కి రారు, ఎక్కడో ఓటీటీలో చూద్దాం లేదా ఏదో చూద్దాం అనుకుంటారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? So, firstly, we as women
we have already too many things going on in life where we feel, what will a movie teach us? What can a movie do to our lives? How do we, like, what's the point? Like, we already give up too soon. And that should be also a thought that we should ask ourselves, that maybe the teaser says this, the trailer, there's something which is maybe the reality of maybe my life or somebody that I know, her life. Can I do something by just watching it? Can I learn something? Can I just support this idea? And I think being more aware of what the subject is and what the movie ultimately is going to tell you as a message, or just as for entertainment, that is something they need to know, which right now is not happening. That awareness is a little less. And I think you can call it blame or the credit, it also goes to the makers, right? Because when we are promoting, we do a lot of things like random rapid fires, we do a lot of things like we are talking about what's going on in my married life, we're talking about a lot. But when we talk about the movie, when we talk about what it has to offer to the audience, is when they will feel the need to go watch it. And I think that is what we are trying to do in whatever capacity we can, whatever we know, that at least few steps come into the theater, they watch it, and then they can decide if it is for them or if it's not. And that also, especially when it comes to the female centric films and all of this, I think I've been very lucky. Honestly, all my films from 1920 to Bloody Ishq to all of these films in Hindi that I did, I was not expecting anything, because female centric films, honestly, here they will still work because women like the idea of going to the theater to experience it. I was not expecting anything in Hindi, and it was my beginning there, so I was like, I'm not sure. I have been lucky there. People wanted to see, they did, and it was success. So I believe that every actor has that film or phase in life where audiences do feel connected to them, and whatever they do, they will want to watch. And sincerely very thankful to a lot of my audiences who have stayed with me since 2008 that I started working. So I haven't faced this, but what you're trying to say, I completely get. And why not? Let me be honest. I also haven't watched a lot of films, spending my time going to the theaters and supporting that, because I felt it's okay, maybe someday when it comes on OTT, I'll just watch it. But thank you for asking me this to make me realize how I can do better here on. And I think it helps a lot more women. నందు గారు ప్లీజ్. సార్ హాయ్ సార్ మార్నింగ్. అంటే 2 క్వశ్చన్లు కాబట్టి 2 మైక్స్. నందు గారు సార్, సో ట్రైలర్ చూసాను, చాలా హారబుల్గా ఉంది సార్. ప్రిపరేషన్ చేసుకోవడం అనేది కూడా చాలా గ్రేట్. సో ఈ పర్టికులర్ క్యారెక్టర్ చేయడానికి మీ ఇండిపెండెంట్గా మీ ప్రిపరేషన్ ఏంటి, ఎలా చేసుకున్నారు? As an actor, I should also know how he did it. I'm also curious. Arey, you saw me in the sets, no? But tell no, I how want to I hear. did it. I want to hear. Tell me. క్యారెక్టర్ ఉందని చెప్పండి. బేసిక్గా క్యారెక్టర్ మీలో ఉందని చెప్పండి, ఇన్బిల్ట్ ఉంది. మీరు ఆయన రియల్ లైఫ్ లో నిజంగానే హానెస్ట్ హస్బెండ్. ఈయన నన్ను ఏదో చేసేలా ఉన్నాడు ఫైనల్లీ. డైరెక్టర్ కి మీ గురించి ఎవరైనా చెప్పారేమో అనిపిస్తుంది. డైరెక్టర్ కి మీ గురించి ఎవరైనా చెప్పారేమో అనిపిస్తుంది. ఎవరు? నువ్వు చెప్పాడు భయ్యా, దగ్గర నేను చూసారు కదా. అన్నా ఏంటన్నా ఇదేంటిది వేరే ప్రమోషన్ లోకి వెళ్తుంది? ఫస్ట్ అన్నారు, నన్ను వ్యాన్ చేసిలాను. ఓకే సార్, జోక్స్ అపార్ట్, బట్ థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్ సార్. నేను మామూలుగా యాక్షన్కి కట్కి మధ్య బతికేటువంటి ఒక నటుడిని సార్. జనరల్గా నేనేమి అంటే హీట్ లెజర్ ఆయన గురించి విన్నప్పుడు, అరే అంత క్యారీ చేస్తారా ఒక క్యారెక్టర్ని, ఆయన లాక్ వేసేసుకుని డోర్ వేసుకుని, అంతేంటి ఒక యాక్షన్ కట్టు మధ్య మనం అది కనీసం స్టేజ్ ప్లే కూడా కాదు, దట్ యూ హ్యావ్ టు బీ ఇన్ ద క్యారెక్టర్ త్రూ అవుట్ ద 1.5 hour, అలా కూడా కాదు. ఒక 5 seconds ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 minute సీన్ కూడా చేసిన 2 minutes తర్వాత కట్, ఆ తర్వాత లైటింగ్ మారుతుంది, 1/4 గంట టైం దొరుకుతుంది. నేను అలానే నమ్మి ఏముంటుంది మనకి అనుకున్నాను సార్, జెన్యున్గా. అలానే వెళ్ళా సెట్కి. వెరీ ఆనెస్ట్గా చెప్తాను సార్, ఫస్ట్ డే నేను షూట్ చేసిన తర్వాత చేస్తున్నాను, బాగానే ఉంది అనుకుంటున్నాం సార్. నాకు స్టిల్ రిమెంబర్ సార్, ఐ వాంట్ టు సే దిస్ వన్ థింగ్. Day 1 నా ఫస్ట్ షాట్ స్టార్ట్ అయ్యే ముందు మా సాయి అండ్ సాయి దగ్గర ఉన్న మా డిఓపి టీమ్కి
మా లైట్ మెన్లకి, మా సౌండ్ చేసేటువంటి బూమ్స్ పట్టుకుని సౌండ్ టీమ్కి, ఆర్ట్ టీమ్కి, ప్రొడక్షన్ ఫుడ్ వండిచ్చే మా ప్రొడక్షన్ టీమ్కి, అఫ్ కోర్స్ డైరెక్టర్ అండ్ డైరెక్షన్ టీమ్కి అది ఉంటుంది ఆ హక్కు. అందరికీ ఒకటి చెప్పాను సార్, ఇది నా సినిమా, ఇలా ఉంటుంది ఈ క్యారెక్టరైజేషన్. మీరందరూ షార్ట్ జరుగుతున్నప్పుడు ఏదో టైంపాస్ చేసుకుంటూ లైట్ పెట్టేసామని కాకుండా చూడండి అన్న, మీకు ఏమాత్రం అయినా వీడు నేను యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ కార్తిక్ మిస్ అయ్యాడు, మాకు నందులా అనిపిస్తున్నాడు అంటే డైరెక్టర్ గారి దగ్గరకు వచ్చి, సార్ మాకు నచ్చలేదు సార్, వన్ మోర్ అడగండి హీరో గారితో చేయించండి అని అడగమని చెప్పాను డే 1. నా దగ్గర వీడియో కూడా ఉంటుంది. ఉంది, వీడియో ఉంది, ఇస్తాను, ఉంది నా దగ్గర. అలా చెప్పాను సార్. అంటే అంత నమ్మాను నేను ఈ క్యారెక్టర్లో యాక్ట్ చేయడానికి స్కోప్ ఉందని. అలా చెప్పాను, వెళ్ళండి. డే 1 చేసేసిన తర్వాత ఓకే చేస్తున్నాం సార్. డే 2 ఒక సీన్లో నాకు కార్తిక్ మైండ్ సెట్ బాగా అర్థమైంది సార్, వాడు ఎలా బిహేవ్ చేస్తాడు ఏంటనేది. ఆ మైండ్ సెట్ అర్థమైన తర్వాత మళ్ళీ డే 1 రీషూట్ అడిగా. అక్కడ నుంచి ఇంకా ప్రెప్ అనేది సార్, నేను కార్తిక్ అయ్యుంటే ఆ సిచ్యువేషన్లో నేను ఏం చేస్తాను అని చెప్పి చాలా సైలెన్స్ని అడిగి సెట్లో వీళ్ళందరినీ, ప్లీజ్ ఒక్క 5 minutes టైం ఇవ్వండి, 10 minutes టైం ఇవ్వండి అని, ఏదో పక్క రూమ్లోకి వెళ్ళి కాదు, ఎక్కడైతే సీన్ చేస్తున్నావో అది నా ఇంటి కింద భావించి, అది నా సోఫా, ఇది నా ఇల్లే అని నేను కార్తిక్లా కూర్చుని, నేను సిగరెట్ పట్టుకుని, నేను ఇక్కడ కార్తిక్ గడు ఇప్పుడు ఏం చేస్తాడు, నేహ రాకపోతే వాడికి ఎంత షివరింగ్ వస్తుందని చాలా సిన్సియర్గా నేను ఫీల్ అయిన తర్వాత రెడీ అని చెప్పి, ఇంకా రెడీ అయిన తర్వాత అందరు రెడీగా ఉండాలి. నాకు మళ్ళీ నాకు పోతాడేమో అని భయం. డిఓపికి చెప్పాను, డల్లింగ్ నేను రెడీ అయినంత లోపు నువ్వు లైటింగ్ చేసుకుని పెట్టుకో, నేను రెడీ అన్నాక మాత్రం ఇంకా రోల్ చేసేయండి. అలా ఒక టెంప్లెట్ పెట్టుకున్నాను సార్. నేను ఆ సీన్ షార్ట్కి అయ్యే ముందు ఐ వాంటెడ్ టు ఫీల్ దట్. ఒక 5 నిమిషాలు ఓవర్గా అనిపిస్తుంది సార్. రేసుగురంలో శృతి హాసన్లో నేనే చాలా ఫీల్ అయ్యా, మీకు బయట కనిపించకపోవచ్చేమో కూడా సినిమా చూశాక. చాలా ఆనెస్ట్గా చెప్తున్నాను, కనిపించాలనే కోరిక ప్రయత్నం సార్. బట్ అలా సిన్సియర్ ఎఫర్ట్ పెట్టా సార్. ఒక పర్టికులర్ షెడ్యూల్ చేసినప్పుడు డైరెక్టర్, బ్రో మీరు మాట్లాడారా గీతాతో, నన్ను చెప్పమన్నారా? మీరు మాట్లాడారు కదా గీతాతో, 100 సిగరెట్లు 150 సిగరెట్లు చెప్పండి. షూట్లో రోజుకి ఒక 100 సిగరెట్లు 150 సిగరెట్లు కల్పించేవాడిని. తలనొప్పి వచ్చేది ఇంటికి వెళ్ళి, నాకు తలనొప్పి వచ్చేసేది, చిరాకు వచ్చేసేది, సిగరెట్లు అంటే ఆబ్వియస్లీ ముందు నుంచి ఈ నరాలు ఇవన్నీ ఇలా ఉబ్బిపోయి ఇలా ఉండేవి సార్. సో ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు నేను గీతా గారితో మాట్లాడి, ఈ షెడ్యూల్ జరిగినంతసేపు మా హీరో ఏమన్నా కొంచెం ఇంట్లో విలన్లా నటిస్తే మీరు దయచేసి ఏమనుకోకండి అమ్మా, మనోడు క్యారెక్టర్లో ఉన్నట్టున్నాడు అని చెప్పాడు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ క్యారెక్టర్ కూడా నేను క్యారీ అవ్వలేదు సార్. బట్ ఈ సినిమా జరిగినంత వరకు ఒక పెద్ద షెడ్యూల్స్ 2 మాత్రం గీత మేడ్ ష్యూర్, అంటే నేను ఏదో ఇంటికి వెళ్ళి బిహేవ్ చేసి, గీత ఎక్కడున్నావు రా ఏంటి అలాగే ఏం చేస్తానని కాదు సార్. బట్ జస్ట్ రూమ్లోకి వెళ్ళి నేను ఇంకా తలిపేసుకునేవాను. నేనేదో బిహేవ్ చేస్తానని కాదు, నాకు హెడ్ స్పేస్ చాలా హెవీగా అయిపోయేది సార్. అంటే అలిసిపోయి గురకపెట్టి పడుకుని అలా పడిపోయేవాడిని అసలు. నాకు అంటే పొద్దు నుంచి కార్తీక్లా ఉండి నాకు 3-4 గంటలు దాన్ని చేసి అప్పుడు అన్వైండ్ అయ్యి అప్పుడు పడుకునేవాడిని. సో ఇంతలో పిల్లలు వచ్చి ఆడుకుని నేను ఏదైనా అంటే ఆ స్పేస్లో లేను. రూమ్లోకి వెళ్ళాను, భోజనం చేస్తాము, నేను ఒక్కడనే కూర్చొని ఏదో రీల్స్ చూసుకోవటం ఏవో చూసుకుని ఆ తర్వాత అలా ఆ స్కెడ్యూల్ వరకు. కొన్ని స్కెడ్యూల్స్ వేరే నార్మల్గా చేశాను. ఓవర్గా అనిపిస్తే దయచేసి ఆడియన్స్ నన్ను ట్రోల్ చేయకండి. నా ఎఫర్ట్ నేను పెట్టింది జెన్యూన్గా చెప్తున్నాను సార్, బికాజ్ యూ వాజ్ సో రవి క్యారెక్టర్ కోసం సార్. అన్నా సార్, సైక్ సిద్ధార్థ్ వచ్చి అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ సైకిక్ క్యారెక్టర్, బట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎమోషనల్ రైడ్ ఉండే సైకోటిక్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. సో అంటే ట్రైలర్ స్టార్టింగ్లో ఒక డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ అండ్ సౌండ్ ఇచ్చారు మీరు. అది అంటే దాంతోనే మీ క్యారెక్టర్ని ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు ఎలా ఉండబోతుంది అని. సో ఆ క్యారెక్టర్కి అంటే ఆ పర్టికులర్ సీన్కి వాట్ వాజ్ యువర్ ఛాలెంజ్? అంటే చాలా టిపికల్ ఎక్స్ప్రెషన్ అది కంప్లీట్గా. ఆ పర్టికులర్ బొమ్మ సీన్ కదా, అది అన్నిటికన్నా టైం తీసుకుని చేసినటువంటి సీన్ కూడా అదే. ఇక్కడ ఎడిట్ పడింది, సినిమాలో అది సింగిల్ షాట్ ఉంటుంది. అంటే హీరో మీద ఓపెన్ చేస్తే బొమ్మ రివీల్ అవ్వదు ట్రైలర్లో లాగే, మధ్యలో కట్లుండవు. ఐ మీన్ హీరోనో విలనో వాడు తెలియదు, ఏదో ఒకటి వాడి మీద ఓపెన్ చేస్తే వాడు ఫీల్ అవుతూ మాట్లాడుతూ ఉంటాడు, హీరోయిన్తో మాట్లాడుతుంది అనుకుంటారు. అలా రివీల్ అయ్యేసరికి బొమ్మ ఉంటుంది, వాడు బొమ్మతో మాట్లాడుతుంటాడు. అది చాలా లెంత్ కూడా ఉంటుంది. ఆ పర్టికులర్ సీన్కి ఐ జెన్యున్లీ టుక్ టైమ్ టు ప్రిపేర్. లైటింగ్ అన్ని చేసుకున్న తర్వాత కూడా ఇంకో 15 గంట అడిగి కూడా ప్రతి ఆ ఎమోషన్ని ఓన్ చేసుకుని, బొమ్మలో నేహాని చూసుకుని నేను నేహాతోనే మాట్లాడుతున్నాను అని చెప్పి చాలా సిన్సియర్గా బలంగా నమ్మి, నాకు నమ్మకం వచ్చాక చేశాను సార్. అది చేస్తున్నప్పుడు ఇలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఇలా చేయాలి, కన్ను కొంచెంసేపు ఇలా ఆర్పాలి, ఇలాంటి ఈ క్యాలిక్యులేషన్ లేదు, ఫీల్ అవ్వాలి నేను సార్. ఇంకోటి డైరెక్టర్ గారు చెప్పింది ఏంటంటే, ఈ సినిమాలో నేను నమ్ముతున్నాను, ఎక్కడ పాజ్ చేసిన సినిమా మొత్తంలో ఎప్పుడు పాజ్ చేసినా, మేము మానిటర్లో అదే చేసేవాళ్ళం. టేక్ ఓకే అంటే బ్రో రీప్లే చేస్తాం, ఎక్కడ పాజ్ చేసినా నందు కళ్ళల్లో కార్తిక్ కనబడి తీరాల్సిందే, ప్లేన్ అవ్వకూడదు.
మీరు ఒక్క ఫోటో ఈ ఫోటో చూడండి సార్, స్టిల్లో కూడా ఊరికే అలా చేస్తే వాడి కళ్ళల్లో కనబడాలి అది. నేను ఏదో డైలాగ్ చెప్తేనో నేను బాడీ లాంగ్వేజ్ చూపిస్తేనో కాదు, కళ్ళల్లో కూడా ఆ పైశాచకత్వం ఏదో కనబడాలి, నందు కనబడకూడదు అనేది అలా లోపల ఫీల్ అయ్యాను. అంటే నేహ కనబడాలి, ఓకే. నేహాన్ మీద ప్రేమనా లేదంటే ఏమన్నా 100% బెటర్ కదా? లేదు లేదు 100% ప్రేమే. అంతవరకు లీడ్ అయింది అంటే దానికి చాలా అక్కడికి బిల్డ్ అవుతుంది సినిమా. అది ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్లో వస్తుంది, అక్కడ వరకు లీడ్ అవుతుంది. అండ్ ఆ బొమ్మతో వీడికి చైల్డ్హుడ్ ఎపిసోడ్లో కూడా ఇది ఉంటుంది. మిగతాది 22వ తారీఖు. మిగతాదే సార్, మీరు ఇక్కడే అడిగేస్తే గీతా గారికి ఇంకో ఈవెంట్ ఉంది. లేదు లేదా సార్ చెప్పండి సార్. సార్ చెప్పండి సార్. ఈ సబ్జెక్ట్ మైక్లో అడగండి సార్. ఈ సబ్జెక్ట్ అనుకున్న తర్వాత మీ ఫ్యామిలీకి వినిపించారా? వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఈ కథ ఎందుకు తీసుకున్నావు, ఇంకా కథలు లేవా నీ దగ్గర? ఈ స్టోరీ చెప్పాను సార్ ఇంట్లో నా వైఫ్కి చెప్పాను. చెప్తే పిచ్చి కథలు తప్పించి నీకు మంచివేం దొరకవని అడిగారు సార్. మంచిగా సాఫ్ట్గా ఉండేవి, నీట్గా ఉండేవి అలాంటివి చేయొచ్చు కదా, సొసైటీలో అంత చెత్త చూపిద్దాం అనుకుంటున్నావు ఏంటి నువ్వు అన్నారు. చెత్త ఉన్నప్పుడు అది కూడా మనం చూపిద్దాం అని చెప్పి అనుకున్నాను అన్నమాట సార్. ఓకే, నిజం ఒప్పుకున్నాను, సంతోషం. థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్. అండ్ దట్స్ మా సాయితో మాట్లాడటం కుదరలేదు. తను రత్నవేల్ గారి దగ్గర అసోసియేట్ కెమెరామెన్గా చాలా మంచి పెద్ద పెద్ద సినిమాలు చేసి ఇండస్ట్రీలోకి వచ్చాడు. యంగ్ గై, చాలా సినిమాలు జరుగుతున్నాయి ఇప్పుడు బ్యానర్స్లో, బట్ ఈ సినిమాలో అదరగొట్టాడు. ఒక పర్టికులర్ కలర్ ప్యాలెట్ అనుకున్నారు డైరెక్టర్ గారు, అది 100% చేశాడు. అండ్ చాలా బాగా చూపించాడు మమ్మల్ని. థ్యాంక్ యూ సాయి. అండ్ ఉదయన్ చతుర్, మా సౌండ్ డిజైనర్ సైక్ సిద్ధార్థతో డెబ్యూ చేశారు. ఫిల్మ్ స్టూడెంట్స్ ఇద్దరు యంగ్స్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఉదయన్ చతుర్, లవ్ యూ. అండ్ మై ఎడిటర్ మిథున్ గారు, అండ్ ఆర్ట్ డైరెక్టర్ విఠల్ గారు, అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ భరద్వాజ్ గారు, అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, ద డేంజరస్ అగ్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. థ్యాంక్ యూ ఆల్ ఎవ్రీ వన్. అండ్ ప్రణవ్ బ్రో, థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ మీ అండ్ ట్రస్టింగ్ మీ. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ టు ద ప్రెస్. ఓపెన్ హార్ట్తో వచ్చి ఒకసారి చూడండి 22nd మేన. డూ సపోర్ట్ అండి. మిమ్మల్ని అందరినీ అయితే డెఫినెట్లీ ఇంప్రెస్ చేస్తుందని నమ్ముతున్నాము. 22nd మేన దయచేసి వచ్చి చూడండి సినిమా. సో నందు గారు ఎంత హానెస్ట్ హస్బెండ్ అంటే, ఆయన స్క్రీన్ సేవర్ చూస్తున్నారు కదా, వాల్ పేపర్ మీద గీత అండ్ నందు గారు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. సో ఎస్, థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్ 22nd. గీత, థ్యాంక్ యూ సో మచ్. సైక్ సిద్ధార్థ్ ఫస్ట్ ప్రమోషన్ మీరే చేశారు, నాకు ఆ సినిమా కలిసి వచ్చింది. ఇది మీరే చేశారు, ఇది కలిసి వస్తుంది. డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్. మీ లైఫ్ లో గీత కలిసి వస్తుంది బేసిక్గా. So thank you media, thank you so much for your questions, thank you for your support, and 22nd save the date. So ugly story మిమ్మల్ని అందరినీ థియేటర్కి రప్పిస్తుంది, డెఫినెట్గా కూర్చోపెడుతుంది.